ఓం శ్రీమాత్రే నమ. అందరికీ ఆహాహా ఏమి పద్యానికి స్వాగతం, సుస్వాగతం. చెడ్డవాడు లేక దుర్గుణుడు లేక పరమ మూర్ఖుడు తన దగ్గర ఉన్న అనేక తప్పులను పక్కకు నెట్టి ఇతరుల తప్పులను ఎంచుతూ ఉంటాడు, లెక్క పెడుతూ ఉంటాడు, కువిమర్శ చేస్తూ ఉంటాడు, ఎద్దేవా చేస్తూ ఎదుటి వారి నేరాలు ఎంచుతూ ఉంటాడు. ఇటువంటి వారి గురించి చక్కని హాస్యం మేళవించి శ్రీ వేమన గారు చెప్పిన పద్యం విందామా? ఇది కూడా తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అనే పద్యాన్ని గుర్తు చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఆ పద్యం చదువుతున్నాను. తనకు గల్గు పెక్కు తప్పులు ఉండగా, తనకు గల్గు పెక్కు తప్పులు నుండగా, ఓగు నేరుమించు వరులగాంచి, ఓగు నేరమించు వరులగాంచి, చకిలంబుగాంచి జంతిక నగినట్లు విశ్వదాభిరామ వినురవేమ. తన దగ్గరే అనేక తప్పులుండగా చెడ్డవాడు లేక ఓగు ఇతరుల తప్పులను లెక్కిస్తూ ఉంటాడు. ఒక హాస్య గుళిక ఉపమానంగా చెప్పారు ఈ పద్యంలో. చక్కిలాన్ని చూసి జంతికి నవ్వినట్లు ఉంటుందని చెప్పారు. బియ్యపిండితో చక్కిలాన్ని చేస్తారు. అలా చేసినటువంటి చక్కిలానికి చుట్లు ఒకటి లేక రెండు ఉంటాయి, కానీ దృఢంగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. కొరకాలంటే పళ్ళకి బలం ఉండాలి. అలాగా బలం ఉపయోగించి దాన్ని తినాలి. శనగపిండితో చేసిన జంతిక చుట్టూ అనేక చుట్లు ఖాళీలు ఉంటాయి. చాలా పెళుసుగా ఉంటుంది, విరవడం చాలా తేలిక, సన్నగా ఉంటుంది, శబ్దం చేస్తూ ఉంటుంది. ఆంగ్లంలో కూడా పాట్ ఈజ్ కాలింగ్ ది గోట్ బ్లాక్ అనే సామెత కూడా ఉంది కదా. నల్లటి కొండ మేకతో నువ్వు చాలా నల్లగా ఉన్నావని వెక్కిరించిందని ఈ సామెతకు అర్థం. దీన్నే గురువింద గింజ తన కింద నలు పెరగదనే సామెతను గుర్తు చేస్తోంది కదా. ఈ పద్యం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.